హరే కృష్ణ. ఈరోజు మనము ఒక చిన్న కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనము ఒక క్యాండిల్ని వెలిగిస్తాం. ఎక్కడ మన ఇంట్లో ఎప్పుడన్నా కరెంటు పోయినప్పుడు వెలుతురు లేని పెద్ద స్థలంలో క్యాండిల్ని వెలిగించి మనము అక్కడ పెడతాము. అప్పుడు ఆ క్యాండిల్ని చూసి మనం నేర్చుకునేది చాలా ఉంటుందండి. ఏమిటంటే క్యాండిల్ వెలిగించి అక్కడ పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల మొత్తం వెలుగు ఆ క్యాండిల్ అనేది ఇస్తుంది. కానీ ఒక గంట తర్వాత ఆ క్యాండిల్ ఏమైపోతుంది, నిదానంగా మెల్లమెల్లగా కరిగిపోతుంది. కానీ దాని యొక్క లక్ష్యం ఏంటి? అది కరిగిపోతుందని దానికి తెలుసు. కానీ దాని యొక్క లక్ష్యం ఏంటి? చుట్టుపక్కల ఉన్న స్థలం మొత్తం వెలుతురుతో నింపడము. అంటే ఆ క్యాండిల్ని చూసి మనం నేర్చుకోవాలి. ఏమిటి అని అంటే, మనం కూడా పుట్టినమండి చనిపోయేంత వరకు నిదానంగా మనం కూడా నెమ్మదిగా క్యాండిల్ ఏ విధంగా అయితే కరిగిపోయిందో మన ఆయుష్ కూడా కరిగిపోతూ వస్తుంది. కానీ క్యాండిల్ మాదిరిగా మనం కూడా అది ఏ విధంగా అయితే సమాజానికి వెలుగునిస్తుందో, అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థలానికి వెలుగునిస్తుందో, మనం నివసిస్తున్న ఈ సమాజంలో, మనం నివసిస్తున్న ఈ సనాతన ధర్మంలో సమాజానికి వెలుగులో నింపాలి. వెలుగులో నింపడం అంటే దాని అర్థం మంచి విషయాలు నేర్పాలి, ధర్మ కార్యాలు మనము నిర్వహించాలి, సమాజాన్ని వెలుగులో నడపాలి. అక్కడ క్యాండిల్ కరిగిపోతుంది, ఇక్కడ మన ఆయుష్ కూడా కరిగిపోతుంది. కానీ అది ఏ విధంగా అయితే సమాజానికి వెలిగిస్తుందో, మనము సమాజానికి ధర్మం కార్యంలో మనము వెలుగునిస్తూ మంచి బాటలో నడపాలి. మన ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన స్నేహితుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపులో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. హరే కృష్ణ.